ఆ వరి విత్తనం వేస్తే పంట బతుకుతుంది. గాలివాన వచ్చినా, పురుగు పుట్రా పట్టినా, నీరు తక్కువున్నా ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని చివరి వరకు నిలబడుతుంది. మంచి దిగుబడినిస్తుంది. ఇక్కడ రైతుకి కష్టం తక్కువ, శ్రమ తక్కువ, పెట్టుబడి తక్కువ. కానీ మార్కెట్‌లో విలువ తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే దాన్నెవరూ కొనేవాళ్ళు లేకపోవడం రైతులకు అశనిపాతంలా మారింది. కేవలం ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని కొనుగోలు చేయాలి. ఇంతకీ అసలా వరి వంగడం పేరేమిటంటే పిఆర్ 126. మరెందుకు వ్యవసాయ అధికారులు వద్దంటున్నారు? ఎందుకు మార్కెట్ పడిపోయింది? అటు ఇటు నలిగిపోతున్న రైతుల కథ, వ్యధ ఏంటి? నిజానికి పిఆర్ 126 వంగడాన్ని పంజాబ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ రకం వంగడం ప్రతికూల వాతావరణాన్ని, తెగుళ్లను సైతం తట్టుకుంటూ ఉంటుంది. అంతేనా 123 నుంచి 125 రోజుల్లో దిగుబడి కూడా వచ్చేస్తుంది. మొన్నటి వరకు ఈ రకం ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేయడంతో ఎగుమతులు జోరుగా జరిగాయి. పంజాబ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని రైతులు ఆశాజనకమైన ఫలితాలు కూడా పొందారు. ఆఫ్రికా దేశాలకు ఈ ధాన్యం బాగా ఎగుమతి జరిగింది. ఇక 2023లో తెలంగాణలో కూడా ఏ గ్రేడ్ ధాన్యంగా మార్కెట్లో నిలిచింది. ఆనాడు వడగళ్ల వానను సైతం తట్టుకుని మరి మొక్క బతకడంతో రైతుల ముఖాల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. అయితే గోదావరి జిల్లాలో కూడా ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణాలు, సాగునీటి సమస్యల దృష్ట్యా దాళ్వా సాగుకు ఈ రకం వంగడం ఎంతో అనుకూలమని రైతులు భావించారు. కానీ ఒక్కసారిగా మార్కెట్ పడిపోయింది. అయితే సులువుగా పండడంతో రైతులు ఆశ చంపుకోలేక దాన్నే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వం వద్దు వద్దంటూనే రైతుల శ్రేయస్సు దృష్ట్యా కొనుగోలు చేస్తోంది. 2023లో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఏమన్నారంటే పిఆర్ 126నే పండించండి అని రైతులకు హితబోధ చేశారు. ఎందుకంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఈ వంగడాన్ని సాగు చేయవద్దని ప్రచారం చేసింది. వ్యవసాయ అధికారులు ప్రతి రైతు వద్దకు వెళ్ళి వద్దంటే వద్దని చెప్పారు. దీంతో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం ఇదే వంగడంతో సాగు చేయమని తెలిపారు. అంటే రాజకీయ పరిస్థితుల రీత్యా అలా చెప్పారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు పంట వేయమని చెప్పిన పితాని ప్రస్తుతం ఆచంట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో కూడా వేసిన పంట కొనుగోలు చేయలేమని అధికారులు అంటున్నారు, కొనలేమని మిల్లర్లు అంటున్నారు. దీంతో రైతులు లబోదిబొమ్మను మొత్తుకుంటున్నారు. అయితే చివరికి రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు దీన్ని పండించకండి అని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా MTU 1121 1282 1293 1426 రకాలు సాగు చేయమని మరీ సూచిస్తున్నారు. ఇంతకీ అసలేంటి సమస్య? ఒకప్పుడు ఏ గ్రేడ్గా ఉన్న ధాన్యం సడన్గా పడిపోవడానికి కారణాలేంటి? ఎందుకు ఆఫ్రికాకు ఎగుమతులు ఆగిపోయాయి అంటే ఈ ధాన్యం వెనక ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పండిన పంటను మిల్లు ఆడించేటప్పుడు గింజ విరిగిపోతోందని అంటున్నారు. అంతేకాదు అన్నం ఉడికిన తర్వాత 4-5 గంటలకే పులిసిపోయిన వాసన వస్తోందని చెబుతున్నారు. ఇకపోతే నూక కూడా ఎక్కువ వస్తోందని, దిగుబడి తగ్గుతోందని చెబుతున్నారు. అలాగే ఈ ధాన్యానికి ఎగుమతి డిమాండ్ లేకపోవడం ప్రధాన కారణమని చెబుతున్నారు. అంతేకాదు ఈ ధాన్యాన్ని పారా బాయిల్డ్ రైస్ మిల్లులో మాత్రమే మిల్లింగ్ చేయాలి. అలా కాదని రా రైస్ మిల్లో ఆడితే నూక ఎక్కువ వస్తుందని చెబుతున్నారు. అది ఖర్చుతో కూడుకున్నదని అంటున్నారు. అందుకే పండించడానికి సులువుగా ఉన్న నాణ్యత రీత్యా ఈ రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు వెనకంజ వేస్తున్నారు. ఏదేమైనా ఆరుగాలం శ్రమించి పండించిన రైతన్నకు ఆదాయం రాకపోతే ఆత్మహత్య శరణ్యం. ప్రభుత్వాలే ముందుకొచ్చి వంగడాన్ని మార్కెట్ కల్పించి రైతుకు జీవం పోయాలి. లేదంటే ఒకప్పుడు అద్భుతంగా పండిన పంట కాలక్రమంలో ఎందుకులా అయిపోయిందనే విషయంలో ప్రయోగాలైనా జరగాలి. శ్రమ తక్కువగా ఉన్న వంగడాన్ని అర్ధాంతరంగా వదిలేయమని చెప్పడం సరికాదని సీనియర్లు అంటున్నారు. పెట్టుబడులు ఎక్కువయ్యే వంగడాలను పండించమని రైతులను ఒత్తిడి చేయడం సరికాదని అంటున్నారు. మొత్తానికి ఈసారి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.